అందరికీ నమస్కారం. 56వ రోజుకి స్వాగతం సుస్వాగతం. దరిదాపుగా 60వ రోజులకి రావడం జరుగుతూ ఉంది. ఇక ఆలస్యం లేకుండా రెండో కలుపులు ప్రారంభించడం జరుగుతుంది. కోనవరం 12/368 సివిఆర్ పద్ధతిలో వరి సాగు రెండో కలుపులు త్వరలో స్టార్ట్ అవుతాయి. రేపు రామతీర్థం తిరణాలు అవి చూసుకొని సముద్ర స్నానం తీర్థవాది అది అయిపోగానే ఎల్లుండి నుంచి మనం రెండో కలుపులు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. రెండో కలుపు మూడో కలుపు మళ్ళీ కేడీలు కొయ్యడం ఎన్నిసార్లైనా వరి తప్ప మిగతా ఏమీ ఉండకుండా చూసే ఖచ్చితంగా ఆ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. 3 కాదు 4 సార్లైనా తీయాల్సి వస్తుంది కలుపులు. ఎందుకంటే కేడీలు ఉండకూడదు, కలుపు ఉండకూడదు. మరీ ముఖ్యంగా గడ్డి జాతి ఆకు జాతి తొంగ జాతి అనేవి ఉండకుండా కలుపులు తీయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హర్షత్ విహారన్ టీం నమస్కారం. 56వ రోజు మన వరి సాగు ప్రయాణం నడుస్తూ ఉంది. పాత రోజుల్లో ఆ రోజుల్లో కొండ గుర్తుల్లాగా ప్రతి ప్రాంతంలో అక్కడ దేవాలయాలు బాగా పేరుగా ఉండేవి. వాటికి తిరణాలు జరుగుతుంది. ఆ విధంగా అప్పుడు పనులలో చేరేవాళ్ళు కూడా ఆ వ్యవసాయ పనులలో చేరేవాళ్ళు, ఆ పాలేర్లు పశువులు కాడ ఈ విధంగా వాచ్మెన్లుగా వాళ్ళందరూ కూడా ఆ తిరణాలు కొండ గుర్తులు పెట్టుకుని చేరేవాళ్ళు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ తిరణాలకి ఆడకి అయిపోతుంది చాలు. అక్కడ ఇది నేను చిన్నప్పుడు కూడా చూశాను. ఇది ఒక విషయం. తర్వాత రెండో విషయం ఏంటంటే ప్రతి రంగంలో ఏ రంగమైనా ఇప్పటికి కూడా వ్యవసాయ రంగం కానీ ఇంకోటి కానీ ఏదైనా సినిమా రంగం కళా రంగాన్ని రాజకీయం కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కష్టపడి విజేతలైన వాళ్ళని అయ్యా మీ విజయానికి కారణాలు ఏంది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే మొదటి సమాధానం. మొన్న ఈ మధ్యన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ గ్రూప్ 1లో అంటే ఈ కలెక్టర్లు IAS చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఆ పిల్లలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడుతుంటే నేను బాగా శ్రద్ధగా విన్నాను. అప్పుడు వాళ్ళు చెప్పే మందులో ఒకటే, ఎప్పుడైనా ఒకటి మాత్రం పెద్ద సింబల్ ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. మనం కష్టపడి పని చేసినప్పుడు ఒకసారి 2 సార్లు అద్భుతమైన విజయాలు రాకపోవచ్చు. విజయం సాధించిన విజేతల ప్రతి ఒక్కరిని మీ విజయం వెనక ఏందా అని అడిగితే మా కృషి హార్డ్ వర్క్ అంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆ హార్డ్ వర్క్ కృషి నమ్ముకొని ముందుకు పోతే అందరూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు ప్రతి రంగంలో. ఓకే, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఒకప్పుడు నీళ్లు శాఖ మందల్లో పెద్దవాళ్ళు కట్టేటప్పుడు నైట్ పొగులు కట్టేవాళ్ళు. నీళ్లు భయంకరంగా టార్చ్ లైట్లు వేసుకొని ఒడ్లు కాడ నిలబడి పై కాలువ కాడ నిలబడి. ఇప్పుడు నీళ్ల శాఖ వారు సోమశాల నుంచి డోమ నీళ్లు ఎత్తినప్పుడు భయంకరంగా వస్తున్నాయి. ఇప్పుడు నీళ్లు ఏ కాలువ పడినా పుష్కలంగా వస్తుంది. ఇప్పుడు వద్దంటే నీళ్లు అవసరమైతే అప్పటికొకటి మడ తీసుకున్నా పారుతున్నాయి నీళ్లు, ఏమి ఇబ్బంది లేదు. నీళ్లు పుష్కలంగా పారుతున్నాయి. రేపు రెండో కలుపుకు స్వాగతం సుస్వాగతం చేస్తాం. ఎల్లుండి రేపు రామతీర్థం తిరణాలు. రేపు మర్చిపోయినా మాకు సంవత్సరానికి ఒకసారి రామతీర్థం తిరణాలంటే రామలింగేశ్వర గుడి ఉంది, విడవలూరు మండలంలో ఫేమస్. అది అందరూ ఏంటంటే అమావాస్యకి అట్లా సంవత్సరం స్నానం చేసి ఏదో దేవుని దర్శించుకొని వస్తారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది మాకు అది. రేపు ఆడకు పోయేసి దేవుని దర్శించి మామూలుగా అయితే రేపే తీయాలి కలుపులు. ఎందుకంటే 60వ రోజు ముందే తీసేయాలి మనం. కాకపోతే తిరణాల వల్ల అది ఎల్లుండికి రావడం జరుగుతుంది. రామతీర్థం దేవాలయం గురించి కూడా చెప్తాం 2 మాటలు. రేపు సాయంత్రం దేవుడిని దర్శించుకొని సంవత్సర స్నానం చేసి ఎల్లుండి కలుపు తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు తిరణాల్లో చూస్తాం ఆ రామలింగేశ్వర స్వామి అంటే శ్రీరాముడు రావణాసుని చంపిన తర్వాత కష్టాలు నష్టాలు రావడం, ఆయన కాశీ నుంచి కన్యాకుమారి దాకా శివలింగాలు కట్టుకుంటా రావడం జరిగింది. సముద్రం అంచుల రామతీర్థం బీచ్ సముద్రం. రేపు జనాలు భక్తులు కిటకిటలాడుతూ ఉంటది సముద్ర స్నానంలో. రేపు సముద్ర స్నానంలో కలుస్తాం. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది కూడా జూన్ జూలై మాసంలోనే వస్తాయి. అమావాస్య నాడు జూన్ జూలై మాసంలో వస్తుంది. పుట్టిన విడవలూరు మండలంలో పుట్టిన ప్రతి ఒక్కరికి రామతీర్థం తిరణాలంటే అది ఒక ఆనందం, సంతోషం. చాలా మంది ఈ రోజు రాత్రికే వెళ్ళిపోయి రాత్రులు ఆడే ఉండే ఆ తిరణాలు ఆ వెలుగులు ఖచ్చితంగా రామతీర్థం తిరణాలు వచ్చిన ప్రతిసారి వాన పడతా ఉంటది. నేను నాకు ఊహ తెలిసినప్పుడు అంచి రామతీర్థం తిరణాలంటే వాన, సముద్రం మునగడం, ఒక పక్క మునగడం నీళ్ళల్లో, ఒక పక్క వాన తడవడం, అది ఒక ఆనందం. రంకల రాటాలు ఇవన్నీ డాన్సులు అవన్నీ ప్రోగ్రాములు భక్తి రస పాటలు ఈ విధంగా పెళ్లిళ్ళు. అసలు ఒకటేంది ఒకప్పుడు మొత్తం ఇన్నాళ్ళు ఏంటంటే ప్రతి విడవలో నుంచి ఆడకు పోయేటప్పుడు కుండలు పెట్టేసేది బయట. ఎందుకంటే దాహం వేసిన వాళ్ళు తాగడానికి కుండలు అట్లాగా నడిచిపోయేవాళ్ళు, మూటలు కట్టుకుపోయేవాళ్ళు, ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, లారీలు, స్కూటర్లు ఇలా తండోపతండాలుగా మన ఊరి నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి ఇతర మండలాల నుంచి కూడా వచ్చి
ఆనందంగా సంతోషంగా ముఖ్యంగా ఏంటంటే సముద్ర స్నానం రాముడు శ్రీరాములు వారు ప్రతిష్ఠించినటువంటి లింగం రాముడు ప్రతిష్ఠాడు. ఏం ప్రతిష్ఠించాడు? లింగాన్ని. అందువల్ల రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. రేపు క్లియర్ కట్ గా మనం మేము మీకు చెప్తాం కాదు, రేపు లక్షల్లో జనం చూస్తారు. అది మీరు క్లియర్ కట్ గా చూస్తారు. సముద్రం మునగడం కానీ, ఆ దేవాలయం ఏ విధంగా నిర్మించారు, ఆ దేవాలయంలో ఆ తిరణాలు అవన్నీ రేపు చూసుకుందాం. రేపు ఉదయం 25వ తారీఖు జూన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. హర్షత్ విహారం టీం, థ్యాంక్ యూ.